ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. గ్రాడ్యుయేటే కదన్నా మీరు? అవునన్నా. ఎట్లుందన్నట్టు టాక్? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మండే, ఎట్లుంది టాక్? ఎట్లుంటాకంటే తీర్మానం మళ్ళీ దాగుంటాను అందరం కలిసి. ఎందుకంటే తెలిసిన వ్యక్తి మళ్ళీ అన్ని విషయాల్లో ప్రశ్నించడానికి రెడీగా ఉన్నాడు అన్నమాట ఆ గ్రాడ్యుయేట్ కోసం. మరి రాకేష్ రెడ్డికి ఇవ్వచ్చు కదా? అంటే కెనెట్ తెలియదు అన్న మాకు. ఓకే, తీర్మానం మళ్ళీ అంటే ఇప్పటికీ తెలుస్తాను టీవీలలో. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంతా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు కదా, రాకేష్ రెడ్డి అని. అట్లేం లేదన్న, అట్లేం లేదు. ఇప్పుడు అంతా మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ప్రచారం చేస్తున్నారు కదా గ్రాడ్యుయేట్స్ అందరూ తీర్మానం మళ్ళీ. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకై తయారైంది కాబట్టి తీర్మానం మళ్ళీ తప్పకుండా అందరూ అనుకుంటున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ తీర్మానం మల్లన్న బ్లాక్ మెయిలర్ అని అంటే చెప్తున్నారు కదా, దాని గురించి అన్న అనుకుంటారా మీరేమన్నా? అదేం లేదు. మల్లన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టే నమ్ముతారా? నేను నమ్మను అసలు, అటువంటి ఏం నమ్మను. తీర్మానం మళ్ళీ తప్పకుండా గెలుస్తాడు, 100% ఎమ్మెల్సీ ఉంటాడు కంపల్సరీగా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.